దినము అనేటువంటి దానికి మనము గమనించుకోవాలి ప్రియులారా. 23వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి ఒకసారి. 23:11 లేవికాండము 23వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనం. అవును. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనును అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. హల్లెలూయా. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడించవలెను. ఆ పనును అల్లాడించాలి. అప్పుడు తండ్రి దానిని అంగీకరిస్తాడు. ప్రియులారా, ఈ లేఖనములన్నీ నిజమే. ఈ సత్యాలు ఎవరు కాదనలేరు, కానీ ఏదో ఒక మాట అనాలి కాబట్టి అంటూ ఉన్నారు. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఈ గ్రూప్ లో ఉన్నవారు, యేసుక్రీస్తు ప్రభు నామమున పిలువబడిన మీరందరూ, పేరు పెట్టి పిలువబడిన మీరందరూ ఈ సత్యాన్ని ఎరగాలని సోదరుడు తనకున్నటువంటి ఆసక్తిని బట్టి పాత వీడియో ఎక్కడి నుంచో తీసి దాన్ని సింక్రనైజ్ చేసి మనందరికీ వినిపించాడు. దేవుడు ఆయన పరిచర్యను, ఆయన యొక్క ఆసక్తికరమైన ఆశను దేవాతి దేవుడు దీవించునుగాక. ఈ కాలంలో ప్రియులారా, నేను మీతోటి మాట్లాడడానికి ఒక వాక్యాన్ని ఎంచుకొని ఉన్నాను. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం నుండి 24 వరకు ఒకసారి చూసుకుందాం ప్రియులారా. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం నుండి 24 వరకు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. ఏమిటమ్మా ఈ మాట? క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన ఎడల మనుషులందరి కంటే దౌర్భాగ్యులమై ఉందము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ప్రియమైనటువంటి వారులారా, చిన్న ప్రార్థన చేసుకుని ముందుకి కొనసాగుదాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, రూఢి అయిన సత్యములతోటి నేటికిని పునరుద్ధానుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, నీ ప్రభావ దర్శనమును, నీ వెలుగును, నీ మాటలను మాకు అనుభవపూర్వకముగా అనుగ్రహించుచు మేము అడిగిన మా ప్రార్థనలను నీవు విని, మేము అడగని అవసరతలను పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకొని మా కొరకై దివారాత్రములో దేవునికి విజ్ఞాపన చేయుచున్న మృత్యుంజయుడు అయిన మా యేసు క్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధాత్మను మాకు ఆదరణకర్తగా అనుగ్రహించి ఉన్నందుకు మీకు స్తోత్రములు,
ప్రథమ ఫలముగా తండ్రికి మీరు అర్పించబడి నాయన మమ్ములందరూ లేపి ఆయనతో సమాధానపరిచే కార్యక్రమమును, దేవుని ప్రేమను, ఆయన స్వారూప్యతను మా అందరికీ చూపిన యేసుక్రీస్తు ప్రభువా, ఈ పునరుద్ధాన దినమున మీకు స్తుతులు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ సిలువ ఎదుట నాయన ఏం మాట్లాడగలం ప్రభువా? బుద్ధిహీనులు ఆ సిలువ ధ్యానము వెర్రితనముగా చేసుకున్నారయ్యా. మాకైతే ఉజ్జీవము, జీవము, బలము నా తండ్రి. ప్రభు, ఎన్నిక లేని నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నన్ను వచ్చి మాటలు మా అందరి హృదయపు ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లు ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు నామమున బ్రతుములాడి వేడుకొనుచు ఉన్నాను మా తండ్రి. ప్రియమైనటువంటి వారులారా, ఈ చక్కనైనటువంటి పునరుద్ధాన దినములో ఒక మాటని మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను నేను. అమ్మా, అయ్యా, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడు అయ్యాడు అవ్వలేదు అనేటువంటి మాట మీద నీకేమైనా అనుమానం ఉంటే ఈ పునరుద్ధాన దినములోనే దాన్ని పూడ్చిపెట్టేయండి. పునరుద్ధానమై నూతన జీవంలో పైకి లేవమని అడుగుతున్నాను. ఎందుకంటే ఒకవేళ నీవు నేను గనుక క్రీస్తు లేపబడలేదు అనుకుంటే మనకు విశ్వాసం వద్దనే వద్దు. యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం వద్దే వద్దు. ఎందుకో తెలుసా? మనము పాపంలోనే జీవిస్తాం. ఆయన సిలువ యాగము, ఆయన అమూల్యమైన రక్తము మనకు పాప క్షమాపణనిచ్చి పరిశుద్ధపరచి ఆయనను మహిమపరిచే విధంగా మనకు చక్కనైనటువంటి ఒక ఆధిక్యతను అనుగ్రహించి ఉన్నాడు. ఈ ఆధిక్యత ఈ జీవిత కాలం మట్టుకే కాదు, యేసుక్రీస్తు నందు నిత్య జీవము పొంది ఆయనతో మనము నివాసము చేస్తాం. అక్కడ నిత్య జీవము పొందుతాము. దానికి పునాది మన విశ్వాసము. ఆ విశ్వాసానికి నిజమైన పునాది యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము. ఈ పునరుద్ధానము లేకపోతే మనము ఇంకా పాపములోనే జీవిస్తాం. ప్రథమ ఫలము లేదు కాబట్టి మనము ఆయనకి అంగీకరించబడడం అనేది కుదరదు. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క శిలువ యాగము పాప క్షమాపణకు మూలమైతే, ఆయన యొక్క పునరుద్ధానము యేసుక్రీస్తు ప్రభువుని, ఆయన యందు విశ్వాసం ఉంచిన నిన్ను నన్ను అంగీకరించినట్లు దేవుడు స్వయముగా అంగీకరించినాడు అనే దానికి ఒక నిదర్శనము. ద క్రాస్ ఈస్ the reason for forgiveness of our sins, and the resurrection is the confirmation by the Lord God that you are the children of God. మనము దేవుని పిల్లలము, ఆయనకు వారసులము, అంగీకారముగా ఆయనతో ఉండబోతున్నాము అనే దానికి ఒక చక్కనైన నిదర్శనం. ప్రియులారా, ఎంత చక్కనైన మాట చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మొదటి నుంచి కనుక ఒకవేళ మీరు గమనించినట్లయితే ఆ సమాధి ఖాళీగా ఉంది. అక్కడ దేవుని దూతలు ప్రకటించారు, రండి చూడండి ఆయన ఇక్కడ లేడు అని అన్నారు. ప్రియులారా, మత్తయి సువార్త 28 మొదటి 10 వచనాలు చూస్తే ఈ మాట మీకు కనబడుతుంది. ఏమిటి? ద ఎంప్టీ టూమ్ అండ్ ది ఏంజెల్స్ డిక్లరేషన్. రండి చూడండి ఆయన ఇక్కడ లేడు. ఎందుకో తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రియులారా, మొదటి వచనం నుండి 10 వచనాలకు కనుక చూసుకున్నట్లయితే అక్కడ దేవుని దూత
6వ వచనంలో ఈ మాట చెప్తే ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడు. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుతున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పిస్తున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళ, ఐఎమ్ నాట్ గోయింగ్, నేను ఇప్పుడు ఈ వాక్యాలన్నిటిని కూడా మరలా చదివి నేను చెప్పడానికి అంత సిద్ధపడి లేను. కానీ నా మోకాళ్ళ మీద నేను నేర్చుకున్నది ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభు నిజముగా అయ్యాడని నీవు నమ్ముతున్నావా లేదా? నువ్వు నమ్ముతున్నావా లేదా? నువ్వు నమ్ముతున్నావా లేదా? ఆయనను పునరుద్ధానుడయ్యాడని నీవు నమ్మితే, ఆయనను ఎలాగైతే జనాలు చూసారో, శిష్యులు చూసారో, మార్తమ్మ చూసిందో, ఇతరులు చూసారో, నువ్వు కూడా ఆయన్ని చూస్తావు. అదే ఆయన వెలుగు, అదే ఆయన యొక్క దర్శనము, ముఖ దర్శనము నీకు కలుగుచు ఉన్నది. ప్రియులారా, ఆ ధన్యతలో నేను బ్రతకాలి. ఆ ధన్యత లేకపోతే ఆయన పునరుద్ధాన శక్తి నీకు లేదు అన్నది సత్యము. ప్రియులారా, ఆయన పునరుద్ధానము నీకు లేదు. ఎందుకంటే దేవాతి దేవుడు ఇక్కడ లేడు, కానీ ఆ సమాధిలో లేడు, నీ హృదయంలో ఉన్నాడు. నీ హృదయాన్ని ఆలయముగా చేసుకొని ఉన్నాడు. ఆయన నీతో చెప్పి ఉన్నాడు. చూడండి, మనం చదివిన వాక్యములో 9వ వచనంలో చూడమో ఒకసారి, ఏం రాయబడి ఉందా నాన్న? మత్తయి 28:9 నాన్న. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. ఇక్కడ చూడండి, పునరుద్ధానుడైన యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి, ఇది దర్శనమా కాదా? వారిని ఎదుర్కొన్నప్పుడు ఇది దర్శనమా కాదా అమ్మా? కానీ 10వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, దర్శనం ఇచ్చిన దేవుడు యేసు భయపడకుడి. ఇక్కడ చూడండి, దుఃఖముతోటి భయముతోటి తలుపులు వేసుకుని ఉన్న శిష్యులకి ఒక ధన్యమైన మాట చెప్తూ ఉన్నాడు. భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని, అయ్యా బయటికి రండి, గలిలయకు రండి, వారక్కడ నిన్ను చూతురని వారికి తెలుపడనని. ప్రియమైనటువంటి వారులారా, ఆ శిష్యుల్లో సమాధానం పొందుకున్న వారు అనేక మంది ఉన్నారు. వారిలో 2 బయటకు వెళ్తున్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఒకవేళ మనం గనక గమనించినట్లయితే 8వ వచనం చూడండి అమ్మా. యోహాను సువార్త 20వ అధ్యాయం 8వ వచనము. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఇక్కడ చూడండి అమ్మా, నువ్వు నమ్ముతున్నావో లేదో నాకు తెలియదు. సహోదరుడు సుందర్రావు గారు అంటూ ఉంటారు కదా, అయ్యా మీరందరూ వెలుగును చూస్తారయ్యా, మనం వెలుగు సంబంధులమయ్యా, రండయ్యా ఈ ప్రార్థనలో పాలు పంచుకోండి అయ్యా అని అంటాడు. ప్రియులరా, కానీ ఇక్కడ ఈ శిష్యుడు మొదట సమాధి వద్దకు వచ్చి లోపలికి పోయి చూశాడు, యేసుక్రీస్తు ప్రభువు లేడు. ఆ సాదృశ్యాన్ని చూసి నమ్మాడు. ప్రియులరా, నమ్మాడు. కానీ 9వ వచనంలో ఒక మాట ఉంది చూడండి, ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకనూ గ్రహింపరయ్యరే. మనలో ఎవరన్నా ఉన్నారా ఇంకా గ్రహింపకుండా? ఇది నా మాట, నా ప్రశ్న. ఇంకా ఎవరన్నా గ్రహించకుండా ఉన్నారా? లేదండి. నిజమా? అవునండి. ఏమోనండి, అప్పుడప్పుడు అనుమానం వస్తుంది, నాకు వెలుగు కనబడలేదు, ఆయన నాతో మాట్లాడలేదు, ఆయన నాకు దివ్య దర్శనాన్ని ఇవ్వలేదు, మరి నేను ఆయనని ఎలా నమ్మాలి? ప్రియమైన సహోదరుడా, సహోదరి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభు తన సహోదరులను, తన శిష్యులను
తన బిడ్డలను ప్రేమించుచు సదాకాలము తోడుగా ఉన్నాడు. నీ హృదయమునే ఆయన ఆలయముగా చేసుకొని అన్నాడు. నీవు సిద్ధంగా ఉన్నట్లయితే నీ పాప దోష అపరాధములు నీకు ఆయనకి మధ్య అడ్డుగోడగా ఉన్నాయి, వాటిని తీసుకొని వెళ్ళండి, తీసుకొని వెళ్ళండి. అప్పుడు నీవు ఆయనని చూస్తావు. అమ్మా 14వ వచనము చూడండి. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. అమ్మా అయ్యా అయ్యా అమ్మా, మరి యేసుని నీవు గుర్తుపట్టలేదా? ఆయన దేవుని కుమారుడు, మన రక్షకుడు, మన ప్రభువు, మన కొరకు ప్రాణము పెట్టినవాడు, మనము జీవించడానికి తిరిగి పునరుద్ధానుడైన వాడు, మనల్ని తీసుకువెళ్ళడానికి రానయ్యున్నవాడు. కానీ నీవు ఆయనను గుర్తుపట్టకపోతే ఎలా? 16వ అధ్యాయంలో ఒక మాట, వచనంలో ఒక మాట ఉంటుంది చూడు. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. నీ మోకాళ్ళ మీద ఎప్పుడైనా రబ్బూని అని నీవు గొంతెత్తి ఆయన దర్శనము కొరకు అడిగావా? ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మరియా అన్న దగ్గర నీ పేరు రాసుకో, ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రియులరా, 19వ వచనంలో ఇంకొక మాట ఉంది. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ప్రియులరా, నువ్వు నమ్ముతున్నావా లేదా? సమాధానం చెప్పట్లేరు. నీవు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యము. ప్రియులరా, ఏమి నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యము. 29వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. దీంట్లోనే 29 అందుకు యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాడు. హల్లెలూయా. మళ్ళీ చూడమా. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. పిల్లరా, ఈ మాటలన్నీ ఎందుకు చెప్పానో తెలుసా? 31వ వచనం చూడండి అమ్మా. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మిన ఆయన నామమందు జీవము పొందునట్లును అభిప్రాయపడెను. పిల్లరా, పాపము వలన వచ్చు జీతము మరణం. ఆ మరణము నుండి జీవము కలగడానికి నీ విశ్వాసము, ద ఫెయిత్ ఆఫ్ యువర్స్, ద స్ట్రాంగెస్ట్ ఫెయిత్ ఆఫ్ యువర్స్. నిన్ను నీవు ఆయన యందు విశ్వాసం ఉంచుకొని ఈ పునరుద్ధాన పండుగను జరుపుకున్నట్లయితే దీవించబడతావు. లేకపోతే నీ జీవితం వ్యర్థమైపోతుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం చూడండి. మార్కు సువార్త నీవు ఎవరిని ఎత్తుకుతున్నావు? 16:6 నానా? 16:6. అందుకతడు కలవరపడుకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఆయన ఉంచిన స్థలమును చూడండి అంటూ ఉన్నారు. ప్రియులరా, ఈ మాటలు లూకాసు వార్తలో కూడా, లూకాసు వార్త 24వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. 5వ వచనములో, వారు భయపడి ముఖమును నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? చాలా మంది ప్రశ్నిస్తుంటారు, అయ్యా నీవు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువుని మృతుల్లో వెతికితే
ఇతర దేవుళ్ళతో పోల్చుకొని వెతికితే ఆయన నీకు కనబడుడా. ఆయన సజీవుడని, దేవుని కుమారుడని ఒకవేళ నువ్వు నమ్మకపోతే నీ దృష్టికి వెర్రి మాటలుగా కనబడతాయి. 11వ వచనం చూడండి అమ్మా. నీవు నమ్మనట్లయితే ఆయన మాటలు, మీరిప్పుడు విన్న మాటలు వెర్రితనముగా కనబడతాయి. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడెను కనుక వీరు వారి మాటలను నమ్మలేదు. ఎవరమ్మా వీళ్ళు? శిష్యులేను. అమ్మా, యేసు క్రీస్తు ప్రభువుని అనుకరించిన వారే, అనుదినం ఆయన బోధలు విన్నవారే, ఆయన అద్భుతాలు మహాద్భుతాలు చూసిన వారే, వీరికి కూడా అనుమానం కలిగింది ప్రియులరా. 15వ వచనం చూడండి అమ్మా. ఈయన నీతో నాతో నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. వారు సంభాషించుతూ ఆలోచించుకొనుచుండగా యేసు తానే వారి దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. నీ ప్రక్కన కూర్చొని చూడు, పరిశుద్ధాత్మ దేవుడా విశ్వసించు ప్రేమైనటువంటి వారులరా. 25వ వచనం చూడండి. 25వ వచనం చూడండి. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అని అన్నాడు. పిల్లరా, ఆగుదాం ఇక్కడ. అమ్మా, నీ పరిస్థితి ఏమిటి? విశ్వసిస్తున్నావా లేదా? నీకు ఇంకా అనుమానం ఉందా? ఈయన ఎప్పుడు లేచాడు, ఎన్ని గంటలకు లేచాడు, ఎక్కడ రాత్రి, ఎక్కడ పగులు, ఏ దినము, ఏ వారము? వీటన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. కానీ సమాధానం లేనిది నువ్వింకా వెర్రివానిగా, వెర్రి దానివిగా ఒకవేళ ఉన్నట్లయితే ఆయన నీ కన్నులు తెరుస్తాడు. ఆయన నీ కన్నులు తెరుస్తాడు ఇప్పుడే. కానీ నీ పాప దోష అపరాధములను సజీవుడైన, మృత్యుంజయుడైన, పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచు. 31వ వచనం చూడమ్మా. అందులో వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా వారికి అదృశ్యుడైన. ఎంత ధన్యత ప్రియులరా. అందరూ ఒక మాట, ప్రభువా నేను మందమతినై ఉన్నానయ్యా, అయ్యా భ్రష్టురాలుగా ఉన్నాను, కానీ నన్ను శుద్ధిపరిచిన యెహోవా యేసు క్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, నిన్ను చూసే ధన్యతను, నీ స్వరము వినే ధన్యతను నా మనోనేత్రములు చెవులు తెరిచి అనుగ్రహించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున తండ్రిని అడగండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ధన్యతను మనకు దయచేస్తాడు. ప్రియులరా, నువ్వు నమ్మితే హల్లెలూయా చెప్పు. నువ్వు నమ్మకపోయినా బాధ లేదా, కానీ నీవు నమ్మితే మాత్రం ఈ సత్యాన్ని ఎరుగో. ఎందుకో తెలుసా? అనేకమైనటువంటి విషయాలలో నీవు నేను ఆయనను నమ్ముకొని ఉన్నాం ప్రియులరా. తండ్రి అయిన దేవుడు దేవుని యొక్క, క్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి ఆయన అధికారకముగా ప్రకటించి ఉన్నాడు. ఆయన సజీవుడని. ఎందుకో తెలుసా? ఆయనను ప్రథమ ఫలముగా అంగీకరించి ఉన్నాడు ప్రియులరా. తండ్రి అయిన దేవుడు ఆయనను అంగీకరించి ఆయన మరణమును, పునరుద్ధానమును ఆయన ఒక ఖరాఖండిగా మనందరికీ తెలియపరిచి ఉన్నాడు. ఈ మాట కావాలనుకుంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 24వ వచనంలో పేతురు మాట్లాడుతూ ఈ మాటను చెప్తాడు. చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యం 2:24. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా. ఎవరు లేపారు? దేవుడు. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఆయన మరణమును, పునరుద్ధానమును నీకు నాకు ఖరాఖండిగా తెలియపరిచాడు. ఎవరైతే నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్మను, నేను దేవుణ్ణే నమ్ముతానంటారో ఆ దేవుడే స్వయంగా ప్రకటించాడండి, నేనే లేపానని చెప్తున్నాడు. ఇంకా కావాలనుకుంటే రోమీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయం 4వ వచనం చూడండమ్మా. వెలుగు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనమా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో. ఎవరి మహిమ వలన? తండ్రి మహిమ వలన. తండ్రి మహిమ వలన. నీ నా మహిమ కాదా, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. నీ పాత జీవితము ఆయనతో కూడా పాతి పెట్టబడాలి. నీ పాపపు జీవితము మార్పు చెందడానికి ఆయన పునరుద్ధానమే పునాది. దాట్స్ వాట్ యు హ్యావ్ టు లర్న్. లేకపోతే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కనైన వాగ్దానం ఉంది నీకు నాకు. అదేంటో చూడు. మొదటి పత్రిక 1వ వచనం. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలననైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపొస్తలుడుగా నియమింపబడిన పౌలును నేను. హల్లెలూయా. ఇక్కడ తండ్రి ఉన్నాడు, ఆయన మహత్యం ఉంది, ఆయన ప్రేమ కనబడుతుంది ప్రియులరా. అలాగే నీవు నేను లేపబడతాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనము. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకు? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. హల్లెలూయా. జీవముతో కూడిన నిరీక్షణ. ద న్యూ లైఫ్ ఆఫ్ హోప్. ప్రియమైన వారులారా, మనకు నూతన జీవము ఆయన పునరుద్ధానమే కారణం. మన జీవితంలో నూతన జీవము, ఉజ్జీవము, నిరీక్షణ జీవితము కొనసాగడానికి ఆయన పునరుద్ధానమే కారణం. ఎంత ధన్యమైన మాట. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు తానే ఎలా చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 2వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనం. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఈ దేవాలయమును పడగొట్టుడి. ఈ దేవాలయమే శరీరము, ఆయన శరీరము. ఏమంటున్నాడు చూడండి. ఈ దేవాలయమును పడగొట్టుడే 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పెను. 3 దినములలో దానిని లేపుదును. త్రిత్వమందున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఎంత చక్కగా తన యొక్క మరణమును గూర్చి, శ్రమలను గూర్చి, పునరుద్ధానమును ఎన్ని చెప్పి ఉన్నాడో మనకు చెప్పుకోవడానికి సమయం లేదు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 17, 22, 23, 20వ అధ్యాయము 18, 19వ వచనాలను గనక మనం చూస్తే ఆయన తన మరణమును, పునరుద్ధానమును, శ్రమలను గురించి మనకు చెప్పి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ మాట చెప్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒక్కసారి. రోమా 8:11. రోమా 8:11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. ఇక్కడ చూడండి, మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ, లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. ఆమేన్. మీలో కూడా ఉండి జీవింప చేస్తాడు పిల్లరా, జీవింప చేస్తాడు. గొప్ప దేవుడు, సత్య దేవుడు,
సర్వశక్తిమంతుడైన దేవుడు, నువ్వు నమ్ముతున్నావా? ఇంకా అనుమానం ఉందా నీకు? నమ్ముచున్నాము. నమ్ముతున్నావా లేదా? ఆయన నీకు నమ్ముతున్నాము. కనబడతాడు. ఈ ఈస్టర్ పండుగ, పునరుద్ధాన పండుగ ఏదో ఒక ఒక అబద్ధమైన నమ్మకం కాదు, ఇది నిజమైనటువంటి నమ్మకము. యేసుక్రీస్తు ప్రభువు గనుక పునరుద్ధానుడు కాకపోతే మన విశ్వాసము వ్యర్థము. విశ్వాసము వ్యర్థము. ఆయన ఎందుకు లేచాడో తెలుసా ప్రియులారా మీకు? మనకు జీవం ఇవ్వడానికి లేచాడు. మరొక కారణం, ఆ జీవం ఇవ్వడానికి ఆయన ఏం చేశాడో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చూడండి ఒకసారి. 4:25 రోమా. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిన. The resurrection of Jesus Christ is to make us righteous. పాపులమై ఉన్న మనలను ఆయన పునరుద్ధానము నీతిమంతులుగా చేసింది. 23వ వచనం చూడమ్మా. అందులోనే అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము క్షమించాలి తల్లి. అపోస్తల కార్యము 2:23. అపోస్తల కార్యము 2:23. ఒక్క నిమిషం. 2:23. 2:23. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. పిల్లరా, ఒక మాట నీవు విశ్వసించినట్లయితే ఆయన యొక్క జీవితము, ఆయన పునరుద్ధానము వ్యర్థమైపోతుంది. యేసుక్రీస్తు ప్రభు నిజంగా లేచాడండి. దీనికి ఆశ్చర్యపడకండి. ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చెదరు. ఆ నిరీక్షణ నీవు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి కొనసాగించినట్లయితే నీకు ఈ ధన్యత కలుగుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 చూడండమ్మా. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29. నీకు నిజంగా విశ్వాసం ఉన్నట్లయితే ఈ ధన్యత నీకు కలుగుతుంది. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చెదరు. హల్లెలూయా. నువ్వు ఏ పునరుద్ధానానికి లేపబడతావు? మేలు చేసిన జీవ పునరుద్ధానానికి లేస్తావా? కీడు చేసి తీర్పు పునరుద్ధాని కొరకు బయటకు వస్తావా? నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది, నీ కార్యాలు క్రియల మీద ఆధారపడి ఉంది. ప్రియులరా, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 14వ వచనంలో ఇంకొక మాట ఉంది చూడండి. తెస్సలోనికీయులకు మొదటి పత్రిక 14వ వచనం. 4వ అధ్యాయం తల్లి. మొదటి తెస్స 4:14. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల, నువ్వు నమ్మున్నావు కదా, మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ ఇట్ ఈస్. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ ఇట్ ఈస్. ఎందుకో తెలుసా? మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందుంది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుడు నిమిత్తం మనం కనిపెట్టుకొని ఉన్నాం. ఆయన వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. ఫిలిప్పీ 3:20-21 ఈ మాటలు కనబడతాయి. ప్రియులరా, మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకమందుంది. ప్రియమైన వారులరా, మన పాప దోష అపరాధములను క్షమించిన దేవాతి దేవుడు మృతుల్లో నుండి ఆయన ఎలాగా లేపాడో మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు
మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. చూడండి ఒక మాట, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-5 ఒక మాట ఉంది చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-5 వచనాలు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. పిల్లరా, ఆయనతో కూడా పాతి పెట్టడం అంటే నీ పాత జీవితం, పాపపు జీవితం, దుర్మార్గపు జీవితం, ఈ లోకపు జీవితాన్ని నీవు ఆయనతో కూడా పాతి పెట్టాలి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి 5వ వచనంలో. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. అందుకనే ప్రకటన గ్రంథములో 20వ అధ్యాయములో 4, 5, 6 వచనాలను ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము ఆ దైవదాయస్తునికి కలిగిన దర్శనము ఏ విధంగా ఉందో చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4, 5, 6. అంతట సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరము సమయం లేదు కాబట్టి 5వ వచనం చదువునాను, తొందరగా వెళ్ళిపోతాను. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానం. కానీ నీవు నేను ఆయన వచ్చినప్పుడు బ్రతికి లేస్తాము. 6వ వచనం చూడండి. ఆ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా. నేను లేపబడెదను, నా యేసు వచ్చును, ఆయనతో నేను ఉందును, నిత్య రాజ్య పాలనలో పాత్రుడనగుదును. యేసు వచ్చును, నన్ను కొనిపోవును, పునరుద్ధానుడు ఇచ్చును నాకు పునరుద్ధానము, నిత్య జీవము. ప్రియమైనటువంటి వారలారా, నీవు ఆ విశ్వాసం కలిగి జీవించకపోతే ఈ పునరుద్ధానము నీకు వ్యర్థమైపోతుంది. ఇది నీకు వ్యర్థమైపోతుంది. కాబట్టి నీవు ఈ సత్యాన్ని ఎరగాలి. ఒక మాటను ఆయన మాట్లాడతాడు మనకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలను ఒకసారి చూడండమ్మా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7-8. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము కనుక ఏమిటి? నేను పునరుద్ధానుడు అవుతాను. ఏమిటి? ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. ఏమిటి? ఆయన పునరుద్ధానం నాకు నూతన జీవాన్ని ఇచ్చింది. ఆయన పునరుద్ధానం నా పాప దోష అపరాధములను క్షమించేసి కడిగి వేసింది, తండ్రితో సమాధాన పరిచింది, నన్ను నీతిమంతుడిగా తీర్చింది. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలం, ఈ దేహములో అంటే మనము ఈ దినము భౌతిక శరీరంలో ఉన్నాం, ఆత్మీయ శరీరం కూడా కలిగి ఉన్నాం. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయన వశులమై ఉండవలనని
మిగుల అపేక్షించుచున్నాము. నీకు ఈ అపేక్ష ఉన్నట్లయితే ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ నిరీక్షణ ఇచ్చినందుకు ఆయనకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి వర్లరా, ఇది నిజమైతే అపోస్తల కార్యం 16వ అధ్యాయం 31వ వచనం చూడండి. అపోస్తల కార్యము 16వ అధ్యాయం 31వ వచనం. 31. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచును, అప్పుడు నీవును నీ ఇంటి అప్పుడు వారును నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి వారికి ఆశీర్వాదం ఇచ్చాడు. ప్రియమైన వారులారా, రోమా 6:4 చదువుకున్నాం మనం ఒక మాట, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు అన్నాం. మరి ఆ నూతన జీవితంలో నీవు జీవించాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసంలో నీ పాత జీవితాన్ని నీవు ఇంకా ఒకవేళ బాప్తిస్మం తీసుకోకపోతే నీ పాత జీవితాన్ని వదలాలి. అప్పుడు దేవాతి దేవుడు నన్ను ఆదరించి ముందుకు తీసుకొని వెళ్తాడు. అమ్మా ఏదో మాట్లాడుతున్నారు తల్లి, ఏమ్మా? పవన్ మ్యూట్ చేయమ్మా. ఏమ్మా కంటిన్యూ చేయండి సార్. చేయొచ్చమ్మా, లేకపోతే ఏమైనా? ప్రియమైనటువంటి వాళ్ళ, పునరుద్ధానములో అనేకమైనటువంటి సత్యాంశాలను చూసాం మనం. మన సందేహాలు కూడా మనకు తీరిపోయాయి. ఎందుకు ఆయన పునరుద్ధానుడు అయ్యాడో మనము తెలుసుకున్నాం. కాబట్టి విశ్వాసమును గురించి, తీర్పును గురించి, జీవిత పునాదిని గురించి తెలుసుకున్న మనం జీవిత శాశ్వత మార్గాల్ని ఎతకాలి. ఇది ఒక చరిత్రలో ఉన్న మాటే కాదు. నిన్ను నన్ను ఆయన తండ్రి అయిన దేవుని ద్వారా అర్పించబడ్డాడు, అతన్ని నలగొచ్చాడు. అది ఆయనకి ఇష్టమైందే. ప్రియులారా చూడండి ఒకసారి యెషయా గ్రంథం 53:10-11 వచనాలను చూడండి. యెషయా గ్రంథము 53:10-11. అతన్ని నలగొచ్చుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేశాను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. పునరుద్ధానాన్ని చూసిన సంతానం నీవు నేను. ఆ పునరుద్ధాన సంతానములో ఆయనను చూసాము. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఎవరు అతడు? ఈ పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభువే. పిల్లరా, మనము గమనిస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. ఎంతమంది చూశారు ఈయన పునరుద్ధానాన్ని? అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు. హల్లెలూయా! ఎంతమందికి ఎక్కువ? 500కు ఎక్కువైన. 500కి ఎక్కువ. పిల్లరా, సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. ఒక్క సమయం మంది ఎవరు కనబడ్డాడు? పునరుద్ధానుడైన దేవుడు కనబడ్డాడు. ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. కానీ 500లకు కనబడిన ఆయన నిన్ను నన్ను ఒక మాట అడుగుతున్నాడు. ఆయన చనిపోయింది నిజమే, ఆయన లేచింది నిజమే. మరి నీవు ఆయన యందు ఇంకా అనుమానం పెట్టుకొని ఉన్నావా? లేకపోతే నీవు పునరుద్ధానుడైన క్రీస్తునందు ఇంకా అనుమాన పడుతున్నావు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 వచనం చూడండి. ఎందుకు ఇంకా మన బుద్ధి, కొందరి బుద్ధి ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోతుందో మనకు కనబడుతుంది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగచేసెను. చాలుతుంది. అపవాది నీకు ఇంకా గుడ్డితనం కలుగు చేస్తుందా? అనుమానాలు తీసుకొస్తుందా? కానీ 3,000 మంది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే 3,000 మంది
ఆ పెంతెకొస్తు దినములో మార్పు చెందారు పిల్లరా. మరి నీవు నేను మార్పు చెందడానికి మరి ఏం కావాలి? ఇంకా చీకటినే ప్రేమిస్తున్నావా? యోహాను సువార్త 3:19 చూడండమ్మా. యోహాను సువార్త 3:19. 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. హల్లెలూయా. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు ప్రియులరా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. ఇక్కడ గమనిస్తే తోమా గారు యోహాను సువార్త 20:28 అనుమానము కలిగిన తోమా గారు నా ప్రభువా నా దేవా అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన చూడమ్మ ఒక మాట, నా దేవా. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. చూడండి ఇక్కడ అమ్మా, నేను నా వేలు పెట్టి చూస్తే గాని నమ్మనన్ని అటువంటి ఆయన చూడంగానే నా ప్రభువా నా దేవా నేను యేసు. నమ్మిన ఆయన నమ్మిన ఆయన భారతదేశానికి వచ్చాడు. మన సౌత్ ఇండియాలో చెన్నైకి వచ్చాడు. అక్కడ ఈనాటికి ఆయన యొక్క సమాధి పరిచర్య మనం చూడొచ్చు. సెంట్ థోమన్ అంటారు పిల్లరా. ఈయన నరకబడ్డాడు. ఎందుకు? ఆ విశ్వాసము ఆయన అంత దృఢపరిచింది. నేను దేవునితో లేస్తాను, నాకు మరణము లేదు అన్న సత్యాన్ని ఆయన ఎరిగాడు. నాకు నిత్య జీవం ఉందనుకొని ఈ జీవితం గురించి ఆలోచించకుండా తాను తన సిలువని ఎత్తుకొని ఆయన దేశం నుండి ఈ దేశానికి దేవుడు చెప్పిన విధంగా వచ్చాడు. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి, నమ్మి ఉంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి ఉంటే నువ్వు నేనేం చేస్తున్నాము? ఒక్క మాట ఈ పునరుద్ధాన దినములో గుర్తు చేసుకోవాలని ఆశపడుతున్నాను. నన్ను క్షమించండి, మరలా అడుగుతున్నాను. నిజముగా ఈ ప్రభువు పునరుద్ధానుడయ్యాడని, యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడని, ఈయన నీ రక్షకుడని నీవు అంగీకరించకపోయినట్లయితే నీ జీవితము, నీ విశ్వాసము వ్యర్థమైపోతుంటుంది. నీవింకను పాపంలోనే కొనసాగుతుంది. కానీ దేవాతి దేవుడు తోమా గారికి ఇచ్చిన ధన్యత, నా ప్రభువా నా దేవా అని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని తన సిలువను ఎత్తుకొని ఈ దేశానికి వచ్చి మన కొరకు, మన పాపముల కొరకు ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణములో పాలు పొందాడు. మనకు రక్షణ అనుగ్రహింప చేశాడు. యేసుక్రీస్తు ప్రభువుని, ఆయన వాక్యాన్ని మనకు ప్రకటించడం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడయ్యాడో సర్వలోకములోనికి వెలుగొచ్చింది. భూమి ఆకాశములందు వెలుగొచ్చింది. కానీ ఆ వెలుగు నిన్ను పిలుస్తుంది. నీకు ఆ వెలుగు కావాలన్నా, లేకపోతే ఇంకా నువ్వు చీకటినే ప్రేమించి జీవిస్తావా? నిన్ను నీవు తెలుసుకొని ఈ పునరుద్ధాన దినములో నీ అనుమానాల్ని పూడ్చిపెట్టాయి. ఇప్పుడు సత్య జీవితానితో మొదలుపెట్టు. పునరుద్ధానురాలు బాబు. అట్టి ధన్యమైన జీవితం దేవాతి దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, ఈ సత్యమైన మర్మాలు ఈ గ్రూప్ లో మనకు తప్ప మరి ఎవరికి తెలియదండి. ఆయన దీవించాడు. మనము ఆయనలో కొనసాగం. ఒక్క నిమిషం మిమ్మల్ని మీరు పరిశీలించుకొని, నేను ఎక్కడున్నానో, నిజంగా నేను ఆయన నమ్ముతున్నానా లేదా, నిన్ను నీవు పరిశీలించుకొని పశ్చాత్తాపంతో ఒకవేళ నువ్వు ఇప్పటికీ ఆయన వైపు తిరగకపోయినట్లయితే, యెషయా గ్రంథంలోనే రాస్తాడు 53వ అధ్యాయంలో, వారు నా వైపు తిరగక అని అంటాడు. తిరగండి ఆయన వైపు. మన పాపముల, దోషముల, అపరాధములు ఎర్రనివిగా కనబడుతూ ఉన్నాయి. కానీ మనం అందరము పాలవలే తెల్లగా కడగబడ్డాం. ఆయన పరిశుద్ధ రక్తములో కడగబడిన మనం ఇంకా మనలో ఏమైనా దోష అపరాధాలు ఉన్నాయేమో తెలుసుకొని ఆయన నామాన్ని మహిమపరుస్తూ మన విశ్వాసాన్ని
అంతము వరకు కొనసాగించుకుందాము గాక. ఆమేన్. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన మాట ఎన్నిక లేని నన్ను నీ ముందు నిలబెట్టుకున్నాను ప్రభు. నేను పనికిరాని వాడనే, బుద్ధిహీనుడనయ్యా, కానీ నీ మాటలు జీవము కలిగినటువంటివి. నీవు మాకు బోధించినటువంటి బోధకుడివి. రబ్బూని రబ్బూని మాకు బుద్ధిని అనుగ్రహించమని అడుక్కుంటున్నాం ప్రభువా. నాయన, అందరికీ కనబడండి, అందరికీ మారు మనసును దయచేయండి, అందరికీ మీ దర్శనాన్ని, పునరుద్ధాన శక్తిని దయచేయండి ప్రభువా. నాయన, ఈ బిడ్డలందరినీ నీ బిడ్డలుగా అంగీకరించినందుకు, తండ్రితో సమాధాన పరిచినందుకు మీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ, అయ్యా యేసుక్రీస్తు ప్రభు నామములో నీ కృపను కుమ్మరించమని, బిడ్డలకు ఏ అవసరతలు ఉన్నాయో తీర్చమని, పునరుద్ధానుడా నీవు పొందిన గాయములు దెబ్బల చేత మాకు స్వస్థత అన్నావు. మా నాయకుడు సోదరుడు సుందరరావు అన్న తన ప్రయాసను నా ప్రభువా ఎంత చక్కగా వివరించాడో ఆయన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన పరిచర్ను దీవించమని అడుగుతున్నాను తండ్రి. మహిమ మీరే పొందుకోండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని, విత్తి ఉన్న వాక్యమును ఫలింప చేయమని, మా హృదయములను శుద్ధిపరచి పరిశుద్ధాత్మను కాపుదలుగా ఉంచినందుకు, సంచికరువుగా ఉంచినందుకు మీకే మహిమ మహామహిమ చెల్లిస్తాం. యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రతిమలాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన తర్వాత పాస్టర్ డేవిడ్